వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మనం తిప్పాయిగూడెం గ్రామ పంచాయతీ మంచాల మండలం రంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ తిప్పాయిగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వెదిరే రమాదేవి గారు పోటీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు పోటీ చేస్తూ ఉన్నారు, మరి గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం అండి. బాగురా మేడం? బాగున్నానండి. మేడం మీరు ప్రధానంగా ఈ తిప్పాయిగూడెం గ్రామ పంచాయతీకి ఎందుకు మీరు పోటీ చేయాలని అనుకుంటారు? ఫస్ట్ నేను ఊరిని బాగు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అంతా అభివృద్ధి చెందలేదు. ఇంకా నేను చదువుకున్నాను. ఇంకా ఏందంటే స్టడీ పరంగా పిల్లలు కూడా చాలా అంటే తల్లిదండ్రులు చదువుకోలేరు. చదువుకోక పిల్లలు వచ్చి అల్లరిగా ఆడుతున్నారు, చేస్తున్నారు. స్టడీ పరంగా కూడా పిల్లల్ని చాలా అభివృద్ధిలోకి నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ పాయింట్, తల్లిదండ్రులు కూడా చాలా చేంజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏందనేది వాళ్ళకి తెలియదు. చదువుకోవాలి, ఎట్లా ఉండాలి అనేది కూడా వాళ్ళకు తెలియదు. ఫస్ట్ తల్లులను వాళ్ళకి చదువు అంటే ఏంటిది, పిల్లలకి ఎట్లా ఉండాలి, పిల్లల్ని ఎలా నేర్పాలనేది నాకు ఆ ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు పిల్లల మీద ఫోకస్ చేయరు. పని పొద్దున పోతారు, నైట్ వస్తారు, పిల్లలు చదువుతురా లేదని కూడా చూడరు. మెయిన్ నేను పిల్లలకి చదువు నేర్పియాలి, మంచి భవిష్యత్ దారికి తీసుకురావాలి. పిల్లలు బాగుంటేనే కదా. ఇప్పుడు తండ్రులు అట్లనే పోయి పిల్లలు అట్లనే పోతే ఊరు బాగుపడుతుందా? మీరు చదువు గురించి ఇంత చెప్తారు కదా, అసలు మీరేం చదువుకున్నారు? నేను BSc BEd చదివినాను. నేను టీచర్ కావాలి. ఇప్పుడు సర్పంచ్ గా అది నేను చేస్తాను. నేను టెట్ కూడా క్వాలిఫై అయ్యాను. మాది ఓసి అంటే మొన్న ఒకటే ఉంది పోస్ట్. తెలుసు కదా మీకు, BEd అంటే మనకు స్కూల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ 2 పోస్టే ఉంటది. చాలా మందికి ఇప్పుడు ఏమంటారు అంటే గ్రామాలకు చదువుకున్న యువతనే రాజకీయాలకు రావాలని చెప్పి, వాళ్ళైతేనే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు, ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దారు అని చెప్పి చాలా మంది అంటారు. మేము ఇంకోటి ఏంటంటే ఇంటి పన్ను కడతామని ఒకటి హామీ ఇచ్చాము. మళ్ళీ అది వాటర్ బిల్లు కూడా కడతామని హామీ ఇచ్చినాము. మాకు ఒకటి ఏంటంటే నీటి సమస్య కూడా ఉంటుంది మా ఊర్లో. నేను ఆ నీటి సమస్య కూడా తీరుస్తా. పిల్లల్ని బాగు చేస్తా, చదివిపిస్తా. నేను పిల్లలకైతే చదువు గురించి అయితే 100% నేను హెల్ప్ చేస్తా వాళ్ళకి. ప్రధానంగా మీ తిప్పాయిగూడెం గ్రామంలో మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తారు? ఫస్ట్ మహిళలని చదువు మీద ఎలా ఉండాలి, పిల్లల మీద ఎలా ఉండాలో చేస్తాను. మళ్ళీ మహిళలకు అందరికీ పని దొరకట్లేదు, బయటకు పోవాలని ఉంటుంది. మహిళలకు కూడా ఏదైనా చిన్నగా వసతి ఉంటాయి కదా మనకి, ఏమంటారు, చిన్న కుటీర పరిశ్రమలు అట్లా ఏదైనా చేసి వాళ్ళకు కూడా పని ఇవ్వాలని చూస్తున్నాను. నాకు అది ఉంది హోప్ చేయాలని. అంటే మీరు మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, మీ చాలా మంది మహిళలు మీ వెంట ఉన్నారు. మరి వీళ్ళకి ఏమైనా హామీ ఇస్తున్నారా? మీరు ఈ కార్యక్రమం మీకోసం చేపడతా, భవిష్యత్తులో మీ అభివృద్ధి కోసం చేస్తా అని చెప్పి? అంటే మనం అందరం గెలిస్తే ఫస్ట్ మనము ఊరిని బాగు చేసుకోవాలి. మీరు కూడా మా అండగా ఉండాలి, నిలవాలి. బాయి పొలం అని చూడొద్దు. మీటింగ్ పెట్టుకుంటాం, నెలకు ఒక మీటింగ్ పెట్టుకొని ఏ సమస్య ఉంది, ఎలా ఉంది అని తెలుసుకొని, అంటే వార్డ్ మెంబర్స్ గెలిస్తే కూడా వాళ్ళ సమస్యలను నాకు తెచ్చి చెప్తే మనం అందరం డిస్కస్ చేసుకొని నెలకు పెట్టుకొని ఊరి కోసం బాగా ఈ సమస్య ఉంది అని వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా అందులో మీరు కలవాలి, చెయ్యాలి, హార్డ్ వర్క్ చేయాలి, సభ్యులుగా ఉండాలి. అందరం కలిస్తేనే ఊరు మంచిగా. మీ ఊర్లో అంగన్వాడీ గానీ, స్ట్రీట్ లైట్లు గానీ, లేకపోతే సీసీ రోడ్లు గానీ అన్ని సరిగా ఉన్నాయా? స్ట్రీట్ లేవు. అదే కదా నెలకి నేను పరిష్కారం చేస్తా. మీ అభ్యర్థి, మీ సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతుంది, తర్వాత మీకు అవకాశం ఇస్తా. వార్డ్ మెంబర్స్ అందరూ సరిగా పని చేయాలి. ఫస్ట్ మీ వీధికి స్ట్రీట్ లైట్లు ఉన్నాయా, ఏం లేదు, ఏదన్నా నాకు సమస్య నాకు తీసుకొస్తే అదే కదా నెలకు నేను మీటింగ్ పెడతా అనేది కూడా దానికోసమే. కంపల్సరీ దానికి అటెండ్ కావాలి, ఏ సమస్య ఉంది చెప్పాలి, నేను చేస్తాను. ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో మోరీల సమస్య కానీ ఎట్లా ఉంది, ఏంది? మోరీల సమస్య అక్కడ పైన కొన్ని లేవు, అవి కూడా నీట్ గా చేస్తాం మేము అన్ని. నేను ఒక్కటి వచ్చింది ఆశ మీద, ఊరిని డెవలప్ చేయాలి. ఇప్పుడు ఎట్లుందో అట్లనే ఉంది. నేను వచ్చినాక మాత్రం మళ్ళీ మీరు 5 years రాండి, ఊరు డెవలప్ అవుతుంది కంపల్సరీ. ఓకే. ఇప్పుడు మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, అసలు మీకే ఎందుకు ఓటేయాలి? నమ్మకం ఉండాలి. నేను మనిషి ఎలాంటిది, కొంతమందికి మాకు షాపు ఉంది, షాపు వల్ల కూడా నేను ఎలాంటి ఆమెను కూడా తెలుసు చాలా మందికి. అందుకే వాళ్ళు చాలా ఓపు ఉండదు, అమ్మాయి వస్తే మంచిగా ఉంటుంది. స్టడీ పరంగా నేను మంచిగా ఉన్నాను. మన వేరే వ్యక్తి స్టడీ పరంగా లేదు, అన్ని స్టడీ పరంగా అన్ని ఉన్నాయి, అన్నిట్లలో నేను చేయగలుగుతాను. అంటే చదువుకున్న వ్యక్తి ఆఫీసర్తో మాట్లాడడం కానీ, లేకపోతే ఎమ్మెల్యేతోనో ఎంపీతోనో మీరు మాట్లాడి నిధులు తీసుకురాగలుగుతారని చెప్పి మీ ప్రజలు నమ్ముతున్నారు? కంపల్సరీ తీసుకొస్తా కూడా మాట్లాడతా. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ధైర్యంగా. ఇప్పుడు ఫస్ట్ మెట్టెక్కుతున్నా నేను, ఇట్లా చేసి నాకు ధైర్యం కూడా వస్తాను, నేను చేయగలుగుతాను, నాకు ఉంది, ఓపు కూడా ఉంది. విజయ రమాదేవి గారు, మీకు ఏ గుర్తు కేటాయించబడ్డది? ఫుట్బాల్ గుర్తు కేటాయించబడ్డది. ఓకే. ఇప్పుడు గ్రామంలో చూసుకుంటే మీరు చాలా ఇక్కడ మీ వెనుక ఉన్న మహిళలను చూస్తే అర్థమవుతుంది మీకే సపోర్ట్ ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ముందే గెలుస్తా. సో వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే. సో మీరు మీ గ్రామానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటారు?
ప్రజలు మీరు అందరూ ముందుగా ఒకరి పిల్లలు చదువుకోవాలి, చదువు ఉంటే అంటది మళ్ళీ ప్రజల జ్ఞానం కూడా ఉండాలి. నాకు జ్ఞానం లోక జ్ఞానం అంటే ఇప్పుడు నేను తిరుగుతుంటే నాకు కూడా తెలుస్తుంది, చదువు ఉంది కాబట్టి నేను ఏదైనా అడగగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను. మీరు కూడా నాకు గెలిచినాక మీరు ఏ సమస్య ఉన్నా కానీ నా దగ్గరకు వస్తే కంపల్సరీ నేను చేస్తాను. మీరు కూడా వచ్చి నాకు అడగాలి, ఈ సమస్య ఉంది ఇది ఉంది అని మాకు చెప్పి అడిగితేనే ఏదైనా నాకు తెలుస్తుంది, నేను చేయగలుగుతాను. నేను ఏంది అడిగేది లేదంటే నాకు కూడా తెలియదు. మీరు చెప్తే ఓకే. ఇప్పుడు తెలుస్తది. వాళ్ళు సమస్య ఉంటే మీకు వచ్చి చెప్తారు. ఆ. మీరు కూడా మీరు గలి తిరిగి మీ సమస్య ఏంది మీరు నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా. నేను కూడా గల్లీకి 2 మంత్స్‌కి ఒకసారి నెలకు ఒకసారి అని కంపల్సరీ తిరుగుతా. ఆ, తిరిగి ఏ సమస్య ఇప్పుడు నాకు వార్డ్ మెంబర్స్ వచ్చి చెప్పింది కరెక్టా కాదని చూసుకోవాలి కదా. నేను కూడా అవును. చూసుకోవాలంటే వాళ్ళకి తెలియకుండా నేను కూడా తిరగాలి. ఉమ్. తిరిగి తెలిసినాక వీళ్ళు కరెక్టా చెప్తారా లేదు కూడా నేను కూడా చూసుకోవాలి, ఓకే. చూస్తాను కూడా. అంటే మొత్తం మీద మీరు మా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా తీర్చిదిద్దాలని నాకు అని కోరిక. మీరు మాట్లాడుతా ఉన్నారు. మాట్లాడుతున్నా. అదే విధంగా చాలా అంటే చదువుకు అంటే మీ స్కూల్ ఏ విధంగా ఉంది మీ ఊర్లో? మా ఊర్లో స్కూల్ ఇప్పుడు సార్ మంచిగా వచ్చారు. ఉమ్. ప్రైవేట్ స్కూల్ వాళ్ళని కూడా గవర్నమెంట్ స్కూల్ తెప్పించే ఉన్నది. ఆ సార్ మంచిగా తీసుకొచ్చాను. చాలా మంది కూడా ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు ఆ సార్ వల్ల. సార్ వల్ల. నాకు తెలిసిన చాలా నాకు స్కూల్ పిల్లలు చేయాలని ఇష్టం అంటే కాబట్టి మీరు తెలుసు. చదువు అని మాట్లాడుతారు కదా, ఆ. చదివించాలి పిల్లలని చెప్తారు నాకు కదా. ఎందుకంటే- దాని మీద అంటే ఇప్పుడు స్కూల్ విషయంలో కానీ ఇంకా ఆ. అంటే భవిష్యత్తులో మీరు అవును. ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు, మరి ఎట్లా స్కూల్- డెవలప్ చేయాలనుకుంటారు మీ స్కూల్ సర్పంచ్ కూడా, గా గెలిస్తే? గెలిస్తే నేను స్కూల్ కూడా డెవలప్ చేస్తాను. పిల్లలకు కూడా ఉమ్. అంటే కొంతమంది బుక్స్ కొనేయడానికి కొంచెం ఉంటారు కదా చాలా మంది, వాళ్ళకు కూడా పింఛన్ చేపిస్తాను. ఇంకా చాలా మంది కొంతమంది పింఛన్ అంటే కొంతమంది ఉన్నారు వాళ్ళకి రాలేదు, వాళ్ళు కూడా పింఛన్ చేపిస్తాను. ఉమ్. ఇంకా చాలా సాయంగా హెల్ప్ చేస్తారు. రైతులకు కూడా ఏమేమి పథకాలు ఉన్నాయో కూడా ఆ పథకాలన్నీ వాళ్ళకి తెలియజేస్తాను. నేను ఉమ్. అన్ని నేను ఊరు కోసం చాలా చేయాలని ఆశయంతో వచ్చిన నేను. ఉమ్. ఓకే. సో ఇక విజయ రమాదేవి గారు ఏమంటారు, నేను చదువుకున్న వ్యక్తిని, సో మహిళా అభ్యర్థిని, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపించండి, ఊరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా, డ్రైనేజ్ విషయమైనా సరే, వీధి లైట్లు అయినా సరే, సీసీ రోడ్లు అయినా సరే, ప్రధానంగా విద్యకై నేను పాటుపడతా, చాలామంది విద్యకు దూరం అవుతా ఉన్నారు. సో మా ఊర్లో ఉన్న ప్రభుత్వ స్కూల్ని బాగా డెవలప్ చేసుకొని అందులో అందరికీ విద్య అందేలాగా గ్రంథాలయం నేను కూడా ప్రయత్నం ఏర్పాటు చేస్తా అని చెప్తా ఉన్నారు. చెప్పండి. గ్రంథాలయం ఓకే. గ్రంథాలయం కూడా అందరు యూత్ పిల్లలు అడుగుతున్నారు మాకు గ్రంథాలయం కావాలని. గ్రంథాలయం కావాలి, ఒక ట్యూషన్ సార్ కూడా పెట్టాలనుకుంటున్నాను నేను. ఓకే. సో యువతకు ఏం చెప్పాలనుకుంటారు మరి మీరు? యువతకి ఒక గ్రంథాలయం కంపల్సరీ కట్టిస్తాను, మళ్ళీ ఏంటి ట్యూషన్ పెట్టిస్తా పిల్లలకు కూడా. సో ఇది విజయ రమేష్ గారు చెప్తుంది. ఇక చూద్దామండి, ఇక్కడ మహిళ అయితే ఉన్నారు, మరి ఎవరైనా ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు ఏంది అని చెప్పేసి చెప్పండి మేడం. మీ పేరు? నా పేరు జ్యోతి, బూరజ్యోతి గారు. ఏం చదువుకున్నారు మీరు? మేము ఇంటర్ చేసినాం. ఓకే మేడం. ఇప్పుడు రండి సర్పంచ్ అభ్యర్థి ఇక్కడ ఉండండి. ఇప్పుడు మీరు మీ వెదిరే రమాదేవి గారు సర్పంచ్ క్యాండిడేట్ కదా, ఆమె ఇవి హామీలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు చెప్పింది, మీ ముందర చెప్పింది. అవును. మరి ఆమె ఇచ్చిన హామీ నెరవేరుస్తా అని చెప్పి మీకు నమ్మకం ఉందా? ఉంది. ఎందుకు నమ్మకం ఉంది? ఎట్లా అక్క నమ్ముతారు? చదువుకుంది ఆమెకు అన్ని విధాలుగా తెలుసు. అక్క చేస్తది అన్న నమ్మినాం కాబట్టి అక్క ఇప్పుడు ఎంబడే చాలా మేము ఉన్నాం. మంది సర్పంచ్ గెలవడానికి చాలా మంది చాలా విధాలుగా చెప్తా ఉన్నారు. మేము గుడి కట్టిస్తామంటారు, బడి కట్టిస్తామంటారు, ఆ ఓటుకు 5,000 ఇస్తామంటారు, 10,000 ఇస్తామంటారు, రకరకాల హామీలు ఇస్తారు. మరి మేము ఆమె ఇప్పుడు గెలవడానికి ఆమె కూడా 100 ముచ్చట్లు చెప్తుంది. మరి మీరు ఎట్లా నమ్ముతారు ఆమెని? కాన్ఫిడెంట్ ఉంది. రండి ముందుకు, కొంచెం మా ముందుకు రండి. ఊరు ఏం డెవలప్ లేదు ఇంతవరకు. ఆ, ఇంతమంది సర్పంచ్ చేసిన ఏం డెవలప్ లేదు. గ్రామ ఓకే. పంచాయతీ నిర్మాణం లేదు, ఆ, సీసీ రోడ్లు సరిగా లేవు. ఉమ్. అంతా చేస్తానికి పిల్లలు కాన్ఫిడెంట్ చాలా ఉంది. వెనుకబడి ఆమె ఉన్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. మేము ఆమెకు కష్టపడి నేర్పిస్తాం. ఒక్కొక్కరు చెప్పండి. మేము కష్టపడి ఆమెను గెలిపియాలనుకుంటున్నాం అంతే. ఓకే. ఉమ్. కాన్ఫిడెంట్ రండి అమ్మా, చెప్పండి. చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది, చెప్పండి అమ్మ. నమ్మకం ఉంది. మండల్లో మంచాల మండల్లో చాలా మా ఊరు అంటే డెవలపింగ్ లేదు. ఓకే. చాలా ఇబ్బందులు, ఏదికైనా బస్సు అయినా ఏదైనా ఏ సౌకర్యాలు లేవు. ఉమ్. కాబట్టి రమాదేవి చదువుకుంది కదా, ఉమ్. చదువుకుంది కాబట్టి కొంచెం నాలెడ్జ్ అవగాహన ఉమ్. అన్ని ఊరిని డెవలప్ చేయాలనేది ఉమ్. ఉంది కదా. ఉమ్. దానికోసము ఇక మేము కూడా ఏంటంటే ప్రచారం, మా కోడలైతే కొడుకు వాళ్ళు కోడలు, ఉమ్. నేను కూడా ఆ నమ్మకం ఏం చెప్తున్నంటే రేపు ఆమె గెలిచినా కూడా ఉమ్. ఏది చేయకున్నా మనం అడగాలి. ఉమ్. మా మనిషి అని నేను సపోర్ట్ చేస్తున్నా కదా, ఓకే. రేపు ఆమె చేయకున్నా మనం అడగాలి ఉమ్. అని నేను ప్రజలకు కూడా చెప్తున్నా. ఓకే. వాళ్ళు నేను కొంచెం ఏదంటే వాళ్ళ ఆర్థికంగా మోసం వాళ్ళు చేస్తలేను. ఏదైనా పనులు ఎలా చేయాలని కూడా ఓటేయాలి రేపు మా కోడలతో గెలిచిన తర్వాత జనాలకు కూడా మోసం చేయాలని నేనేం అది చేస్తలేను. అక్క రండి అక్క, మీరు రండి అక్క. మనం రండి. అడగాలి మీ కరెక్ట్గా. పేరక్క? రాని. రాణి గారు చెప్పండి అక్క. మీరు ఇప్పుడు మీ గ్రామంలో ప్రధానంగా ఈ సమస్య ఉంది, ఈ సమస్య మాకు తీర్చాలని చెప్పి ఏముంది? రోడ్లు బాగాలేవు, వీధి లైట్లు లేవు. ఉమ్. కొన్ని వీధులలో వేసిరు, కొన్ని వీధులలో వేయలేదు. ఉమ్. అవి బాగా చేస్తున్నది. ఉమ్. గ్రంథాలయం కట్టిస్తున్నది, పిల్లల స్టడీ గురించి బాగా చేస్తున్నది. ఉమ్. అందుకు మేము అక్కకు సపోర్ట్ ఇస్తున్నాం. ఓకే. సో మొత్తం మీద మీ విజయ రమాదేవి అక్కడ మీరు అందరు నమ్ముతున్నారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి. నెరవేరుస్తుందని నమ్ముతున్నాం. సో ఇక చూశారు కదండి, అందరు మహిళలు కూడా విజయ రమాదేవి గారు ఇచ్చిన హామీలని మాకు నెరవేరుస్తుంది, ఆమె నమ్ముతున్నాం,
చదువుకున్న మహిళ. సో మహిళా అభ్యర్థి కాబట్టి మేము మహేందర్ సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ అంతా కూడా వాళ్ళ మాటలు చెప్తా ఉన్నారు. మళ్ళీ మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పుడు ఆన్ కెమెరా ద్వారా రికార్డు కూడా అయినాయి. విజయ రాఘవయ్య గారు మరి తర్వాత గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా అని చెప్పి మళ్ళీ మనం వచ్చి కూడా ఆమెని ఊర్లో తిరిగి ఇంటర్వ్యూ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన వైఫై మీడియా ఛానల్ చూడండి.